మేయర్ చేసిన అవినీతి గురించి డంప్ యార్డ్లో 9 కోట్లు అవినీతి జరిగిందని మేయర్ మీద స్పష్టమైన అవగాహనతో ప్రజలందరికీ తెలిసే విధంగా తెలపడం జరిగింది. ఆ డంప్ యార్డ్లో అవినీతి జరిగిందా లేదా అనేది చెప్పేది పోయి మా దగ్గుపాటి ప్రసాద్ అన్నపై 3 నెలలకు వచ్చాడు, డమ్మీ మేయర్ నేనా, డమ్మీ ఎమ్మెల్యే నువ్వా అని ఏకవచనంతో మాట్లాడడం ఏమాత్రం ఈ ప్రజాస్వామ్యంలో నీకు న్యాయమని అనిపిస్తోంది మేయర్ గారు అని నేను అడుగుతున్నా. ఈ డంప్ యార్డ్ విషయంలో 3,20,000 టన్నులకు టెండర్ వేయడం జరిగింది. ప్రతి టన్నుకు 800 చొప్పున టెండర్ వేయడం జరిగింది. 1,80,000 టన్నులకు పని జరిగినట్లు మీరు ఇచ్చారు. 1,80,000 టన్నులకు అయ్యేది 11 కోట్లు. మరి 23 కోట్ల పని అయిపోయింది, పని జరిపేశాం అని మీరు రికార్డ్స్లో చూపడం వాస్తవమా కాదా అని నేను ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా. రీసైకిల్ చేసిన ఎరువు అయితే ఏది ఉంటుందో ఆ డబ్బు ఎక్కడికి పోయింది, ఆ ప్లాస్టిక్ ఎక్కడికి పోయింది, మున్సిపాలిటీలో జమ అయ్యిందా అని నేను అడుగుతున్నా. మీరు చేసిన వెధవ పనులకి, మీరు చేసిన అవినీతి పనులకి అడ్డం పెట్టుకోవడం కోసం కమ్యూనిటీని వాడతారా? ముస్లింలు అంటే చులకన అంటారా? ముస్లింల మీద ప్రేమే ఉంటే మీరు చేసిన అవినీతి టౌన్ ప్లానింగ్లో ఎంతమంది ముస్లింలతో డబ్బులు వసూలు చేశారు మేయర్ గారని నేను తెలుపుకుంటున్నా. రేపు ఒక 10 మందితో మీరు వసూలు చేసిన డబ్బుల గురించి ప్రెస్ మీట్ పెట్టిస్తాను. మీ అవినీతి చిట్టా రాబోయే రోజుల్లో గంపడుగా ఉంది, అన్నీ బయటికి తీస్తాం. మీ అవినీతి చిట్టా బయట పెట్టేంత వరకు మా దగ్గుపాటి ప్రసాద్ అన్న నిద్రపోవడని తెలియజేసుకుంటూ, మీరు 50 వార్డుల్లో మేము అభివృద్ధి చేశాం, అభివృద్ధి లెడ్జర్ ఉంది అంటున్నారు. సరే, మీకు సవాల్ విసురుతున్నాం. మీరు ఏ వార్డు డిసైడ్ చేస్తారో డిసైడ్ చేయండి, ఆ వార్డుకు మేము వస్తాం, మీరు రండి. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ఈ 5 ఏళ్లలో, ఈ సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి ఏమిటో తేల్చుకుందాం. మీ 40 ఏళ్ల చరిత్ర ఇంట్లో కూర్చోబెట్టామా లేదా అనేది మీరు గమనించాలా. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే అంటే ఎవరు, తన చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలా. ముందుగా ఎంపీపీగా గెలిచి నేషనల్ అవార్డు గ్రహీత మా దగ్గుపాటి ప్రసాద్ అన్న. నీ చరిత్ర ఏమిటి? కేవలం ఒక వార్డుకి